ఒక పులి, ఒక మేక, ఒక గడ్డి మోపు ఉంది. ఇటు నుంచి అటువైపు వెళ్ళాలి, ఒకే పడవ మీద వెళ్ళాలి. ఆ వ్యక్తితో పాటు ఏదైనా ఒక జంతువుని తీసుకెళ్ళాలి. ఏ జంతువుని ముందు తీసుకెళ్తారు? సరే, తర్వాత సరే గడ్డి మోపు అటు తీసుకెళ్తావు, గడ్డి తినేస్తుందిగా. నువ్వు పులిని తీసుకొచ్చేలోపు పులిని నువ్వు తీసుకెళ్ళావు అనుకో, మేక పులిని తినేస్తుంది. అదే పులి మేకని తినేస్తుంది. మేక గడ్డిని తీసుకెళ్తే మేక గడ్డిని తినేసిద్దా? అదే గడ్డిని పులిని తీసుకెళ్ళొచ్చు. చెప్పింది ఫస్ట్ మేకని అటువైపు తీసుకెళ్తాం, తర్వాత గడ్డి మోపునట్టు తీసుకెళ్తాం. గడ్డి మోపునట్టు తీసుకెళ్ళంగానే మొత్తం మేకని తెచ్చేస్తాం. తర్వాత పులినట్టు తీసుకెళ్తాం. పులి అప్పుడు గడ్డిని తిందు కదా, అప్పుడు మళ్ళీ ఇటు వచ్చి మేకని తీసుకెళ్తాం. మళ్ళీ ఒకసారి చెప్పు. ఇప్పుడు ఫస్ట్ మేకని అటువైపు తీసుకెళ్తాం, మేకని అటు తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ ఇటు వచ్చి గడ్డి మోపుని అటువైపు తీసుకెళ్తాం. గడ్డి మోపుని తీసుకెళ్ళిన తర్వాత మేకను వస్తే ఇటువైపు తెచ్చేస్తాం. ఇటువైపు తెచ్చి మళ్ళీ పుల్లిని అటువైపు తీసుకెళ్తాం. అప్పుడు పుల్లికి గడ్డిని తింది కాబట్టి మళ్ళీ ఇటు వచ్చి మేకని తీసుకొని అటువైపు వెళ్తాడు. అలాగే పులి మేక తినచ్చు కదమ్మా. ఆ గడ్డిబాబు దగ్గర పుల్లి ఉంచొచ్చు. అదే చేశాడు, అదే చెప్పాడు. అంటే అత్త అప్పుడు పుల్లిని మేకని తినేస్తుందిగా. శబాష్ శబాష్, క్లాస్ పెట్టండి పిల్లలందరూ. ఓకే, డన్.